అతను ఉండే రూమ్కు ఆమె రూమ్ రెండు ఒకటిగా ఉన్నాయి. ఇల్లు అయితే పక్క పక్కన ఉన్నాయి. ఆమె ఉండే ఇల్లు మాత్రం ఓపెన్లో ఉంది. నైట్ మేము అదే డోర్ కొట్టాం. తాగినాడు, లైట్ ఆన్లో ఉండదని నైట్ డోర్ కొట్టినాడు. కొడితే చుట్టుపక్కల వాళ్ళు లేచినారు, కానీ అతను మాత్రం లేలేదు. తాగుడుపోతాడు, తాగి పడిపోయినాడు అని చెప్పినారు చుట్టుపక్కల వాళ్ళు మాత్రం. మళ్ళీ మార్నింగ్ సార్ వీళ్ళు పోలీసు వాళ్ళను తీసుకెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేయాలని వెళ్ళాం. నైట్ వాళ్ళు తేలేదు సార్, వాడిని ఏదో చూడండి అంటే ఆవిడ వాకిలి కొట్టినారనమాట. గట్టి కొడితే లేవాడు. 15 నిమిషాల వరకు వాళ్ళు చూసినారు, తేలా. ఇంక లేదేమో అనుకునే పక్షంలో మళ్ళీ గట్టిగా తోసినారు పోలీసులు. ఆ డోర్ ఓపెన్ చేసిన వెంటనే లోపలికి వెళ్ళినారు పోలీసులు. లోపలికి వెళ్తానంటే చుట్టూ సెర్చ్ చేసిన. వాడు భయపడకుండా వాడు ధీమాగా ఏమవుతుంది మీ వల్ల, అయిపోయింది ఏమవుతుంది మీ వల్ల అని మాట్లాడుతున్నాడు. వాడు ఏమవుతుంది మీ వల్ల, ఏం చేస్తారు మీ వల్ల, అయిపోయింది చేసేసాను అని వాడెందుకు వాడే నోటంబడి అన్నాడు. నేను ఎందుకు రా చిన్న బిడ్డ మీద నువ్వు ఎందుకు ఈ మాదిరి అత్యాచారం చేసినామని మాట్లాడితే ఏమవుతుంది రా నీ వల్ల అని అంటాడు వాడు. పోలీసు వారిని అమర్యాదగా మాట్లాడినాడు అక్కడే. పోయి డ్రమ్ వాళ్ళ అమ్మ అయితే రాత్రే వెళ్ళిపోయింది. క్యాజువల్గా నైట్ ఓపెన్ చేయలేదని మార్నింగ్ తట్టితే వాడే ముద్దాయిన పోలీస్ సార్ వారు డ్రమ్ ఓపెన్ చేసి చూసినారు. చూస్తే సార్ పాప ఈడే ఉండదండి.